ఇచ్చిన ఎలక్షన్ల కంటే ముందు కొన్ని గ్యారంటీలు ఇచ్చినాం. ఆ గ్యారంటీల్లో భాగంగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఫస్ట్ 2 గ్యారంటీలు చేసుకున్నాం. ఒకటి, మహిళలు ఇక్కడ ఉన్న మహిళలందరూ ఆర్టీసీలో ఉచితంగా తిరిగేది. దాంతోపాటు 5 లక్షల ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసుకున్నాం. దాంతోపాటు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ 200 యూనిట్ల వరకు బీద ప్రజలకు అందరికీ ఫ్రీ కరెంట్ ఒకటి చేసుకున్నాం, 0 బిల్. దాని తర్వాత 500 రూపాయలు ఎలిజిబుల్ ఉన్న కుటుంబాలకు సిలిండర్ చేసుకున్నాం. దాంట్లో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, ఆ మిగిలిపోయి కూడా చేసే పరిస్థితులు ఉన్నాం. దాని తర్వాత రైతు భరోసా వేసుకున్నాం. పొలం లేని రైతులకు ఇందిరా మహిళా స్కీమ్ కింద అది కూడా ఇచ్చుకున్నాం. ఇక్కడికున్న మహిళలకు అందరికీ వడ్డీ లేని రుణాలు ఇచ్చుకున్నాం. దాని తర్వాత ఒక్కొక్కటి అన్ని ఇచ్చుకుంటూ వస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మంది ఈ 2 మండలాలతో పాటు వనపర్తి నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరూ 3 కోట్ల 6 లక్షల మంది వాళ్ళందరికీ మనకు 10 సంవత్సరాల నుంచి అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. ఆ రేషన్ కార్డు మన ఇంట్లో మనవాళ్ళు పుట్టినా మనవరాలు పుట్టినా మన ఇంటికి కోడలు వచ్చినా మన బిడ్డ వేరే ఇంటికి కోడలుగా పోయినా ఒక్కటి కూడా యాడ్ కాలే. కాబట్టి వాళ్ళు చేసిన తప్పు మనం చేయొద్దని మనం గ్యారంటీలో చెప్పకున్నా చెప్పినా ఎట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని రేషన్ కార్డులు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ఒకసారి చప్పట్లతో అభినందన జరపాలి. దాంతోపాటు రేషన్ కార్డు అనేది అది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు అటాకల్ మండల్లో దాదాపు 52 కొత్త కార్డులు ఇచ్చినాం, 189 మందిని యాడ్ చేసినాం. మూసాపేటలో 20 దాకా ఇచ్చినాం. మొత్తం 260 దాకా కుటుంబాలు మనకు లబ్ధి పొందాయి. దాంతో పాటు రేషన్ కార్డులు ఇచ్చి ఊరుకుండలే. ఎట్లాంటి పరిస్థితిలో మన స్కూళ్లలో ఇస్తున్నాం, మనం వచ్చిన తర్వాత హాస్టల్ ఇస్తున్నాం, కాలేజీలలో ఇస్తున్నాం, అంగన్వాడీలు ఇస్తున్నాం. ఎక్కడ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో మన పిల్లలు చదువుకున్న దగ్గర అందరికీ ఆ దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం ఇస్తున్నాం, పిల్లలు ఆరోగ్యంగా ఉండి చదువుకోవాలని. దాంతో పాటు మన వెల్టూరు మండలానికి ఆ 2 ఊర్లు కూడా మనం కమిట్ అయి ఉన్నాం. ఆ ఊర్లు కూడా ఇక్కడనే తీసుకొస్తాం. అది కూడా తొందరలోనే అది అంతా ఫైల్ మూవ్ అయ్యి అక్కడ వెళ్ళిపోయింది, క్యాబినెట్ లో అప్రూవ్ కావాల్సి ఉంది. తెలంగాణ స్టేట్ లో ఎప్పుడు కొత్త మండలం అయితే దాంట్లో మన వెల్టూరు ఉంటది, అది దృష్టిలో పెట్టుకురాలే. దాంతో పాటు ఇక్కడ ఈ రోడ్ నుంచి మన వెల్టూరు చౌరస్తా నుంచి అప్ టు సోలిపూర్ వరకు ఇది కూడా డబల్ రోడ్ శాంక్షన్ చేసినాం. ఇది కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ.